హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక డిఫరెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. రఫ్గా వాడాలనుకున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళకి, ఒక స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఆ వీడియో అనమాట. సో అది వచ్చేసి మీరు చూస్తున్నారు, కంపెనీ వచ్చేసి రివర్. సో మోడల్ నేమ్ వచ్చేసి రివర్ ఇండియా అనమాట. సో ప్రజెంట్ నేను వచ్చేసి బెంగళూరులో ఉన్నాను. సో బెంగళూరులోనే ఉందన్నమాట. ఎక్స్క్లూజివ్ షోరూమ్ వచ్చేసి రివర్ ఇండి షోరూమ్ బెంగళూరులో మాత్రమే ఉంది ప్రజెంట్. అండ్ ఫ్యూచర్లో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 100 సిటీస్లో ఎక్స్పాన్షన్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఓవరాల్ ఇండియాలో మొత్తంగా ఎక్స్పాన్షన్ చేసే ఛాన్స్ అని చెప్తున్నారన్నమాట. సో మనం నెక్స్ట్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం బండి గురించి. సో రివర్ ఇండికి సంబంధించి స్పెసిఫికేషన్స్, రేంజ్, బ్యాటరీ, మోటార్ కెపాసిటీ అండ్ వారంటీ, ప్రైస్. అండ్ వన్ మోర్ థింగ్, రివర్ ఇండికి ఇంకో నేమ్ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్యూవీ ఆఫ్ స్కూటర్స్ అంటున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా, ఎందుకంటే సో జనరల్గా కార్లలో ఎస్యూవీ అంటే ఏంటంటే మనం ఆఫ్ రోడింగ్కి యూస్ చేస్తాం ఎక్కువగా, అదేవిధంగా నెక్స్ట్ రఫ్గా వాడతాం. సో అదేవిధంగా కార్లకైతే ఎలా యూస్ చేస్తామో ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ యూస్ చేస్తామని చెప్తున్నారు అనమాట. రఫ్గా వాడడం కానీ, ఆఫ్ రోడింగ్ కానీ. సో అందుకనేసి వీళ్ళు రేంజ్ కూడా కొంచెం బెటర్గా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేనైతే కర్నూలు నుంచి బెంగళూరు రావడం జరిగిందనమాట. అండ్ అప్రాక్సిమేట్లీ 420 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసి సిటీకి రావడం జరిగింది. అక్కడ నుంచి ఈ షోరూమ్ రావడానికి ఇంకా చాలా కష్టపడ్డాము నేను, మా బ్రదర్. అండ్ సో ఈ ఎఫర్ట్స్ కోసం అని అట్లీస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే లాస్ట్ రోజు చూసి ఖచ్చితంగా అయితే లైక్ చేసి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలా ఇంకా చాలా చోటుకి వెళ్ళేసి వీడియోస్ చేస్తాం ఖచ్చితంగా. ఫ్రెండ్స్, నేనైతే బండి గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైట్గా ఉన్నాను. సో మీరు కూడా అంతే ఎక్సైట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా షోరూమ్లోకి వెళ్దాం, బండి గురించి చూద్దాం, పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో నేను చెప్పిన రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 అనమాట. అండ్ ప్రజెంట్ ఆన్ రోడ్ బెంగళూరు ప్రైస్ వచ్చేసి 1,47,700 అనమాట వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మనకు ఎక్స్ట్రా వారంటీ కావాలనుకుంటే అది లాస్ట్లో చెప్తాను, ఆ ప్రైస్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్ వస్తే అది కూడా చెప్తాను అనమాట. సో ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,47,700 అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,38,000. అండ్ కలర్స్ విషయానికి వస్తే టోటల్ దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, అండ్ నెక్స్ట్ బ్లూ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. సో వీళ్ళకి నేమ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. మనం కలర్స్ పరంగా చెప్పుకుంటున్నాం. స్క్రీన్ కూడా ఇమేజెస్ చూడండి మీరు. నెక్స్ట్ డిజైన్ విషయానికి వస్తే ఈ డిజైన్ కూడా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్లా కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. సో వీళ్ళు చెప్పడం కూడా ఆల్రెడీ చెప్పాను, ఎస్యూవీ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్తున్నారు. అండ్ ఎందుకంటే సో రఫ్గా వాడేందుకు, ఆఫ్ రోడ్ పర్పస్గానే చెప్తున్నారు అనమాట. అండ్ డిజైన్ విషయానికి వస్తే కూడా డిఫరెంట్ డిజైన్ ఇది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అయితే మనకు ఎలాగుందంటే సేమ్ ఏథర్ లాగా ఉందన్నమాట. ఏథర్ టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఎలా ఉందో అలాగుంది. సో ఓలా లాగైతే కొంచెం లో గ్రేడ్ అయితే కాదనమాట. సో డిజైన్ పరంగా కానీ స్ట్రాంగ్ ఉంది, ప్యానల్స్ కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే సో బ్యాటరీ అంటే ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు. బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఛార్జర్ విషయానికి వస్తే సో రివర్ ఇండియాలో వచ్చేసి 800 వాట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చూస్తున్నారు కదా, సో చాలా బల్కీగా ఉంది. 800 వాట్ ఛార్జర్, వెయిట్ కూడా బాగానే ఉంది. సో దిస్ ఈజ్ 800 వాట్ ఛార్జర్. సో ఈ ఛార్జర్ యూస్ చేసి 0 to 80% వచ్చేసి 5 అవర్స్లో ఛార్జ్ చేయొచ్చు. అదేవిధంగా 100% వరకు వచ్చేసి 6.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ చేసి చెప్తున్నారు అనమాట కంపెనీ క్లెయిమ్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి ఐడీసీ రేంజ్ 161 కిలోమీటర్స్ అనమాట. సో కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ అయితే రాదు. సో వీళ్ళు చెప్పడం ఇంకోటి ఏంటంటే ట్రూ రేంజ్ అనమాట. ట్రూ రేంజ్ విషయానికి వస్తే ఎకో మోడ్లో వచ్చేసి 120 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు అనమాట. 4 kWh బ్యాటరీకి 120 కిలోమీటర్స్ అయితే ప్రాక్టికల్గా పాసిబుల్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ ఓలాలో 4 kWh వరకు వచ్చేసి వాళ్ళు 135, 140 ట్రూ రేంజ్ అంటున్నారు. సో ప్రాక్టికల్గా 120 కిలోమీటర్స్ అనేది దీంట్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రైడ్ మోడ్లో వచ్చేసి 90 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రష్ మోడ్లో వచ్చేసి 70 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో టోటల్ మోడ్స్ విషయానికి వస్తే ఇప్పుడే చెప్పాను కదా, ఎకో, రైడ్, రష్. సో టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయి అనమాట దీంట్లో. ఫ్రెండ్స్, మోటార్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి PMSA మోటార్ యూస్ చేయడం జరిగింది అనమాట. పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్, మిడ్ డ్రైవ్ మోటార్ ఇది. సో మోటార్ని ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు. సో మోటార్ బెల్ట్ ప్రొడక్షన్కి వచ్చేసి కేసింగ్ కూడా జరిగింది. కేసింగ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. వీక్గా అయితే, పూర్గా అయితే లేదు. మెటీరియల్ కానీ, ప్లాస్టిక్ ఫైబర్ మెటీరియల్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 4.5 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 6.7 kW అనమాట, విచ్ ఇస్ చాలా సఫిషియంట్. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా వీళ్ళు క్లైమ్ చేయడం వచ్చేసి 90 km/h చెప్తున్నారు అనమాట. ఎకో మోడ్లో వచ్చేసి 55 కిలోమీటర్స్ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ రైడ్ మోడ్లో వచ్చేసి 77 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. అండ్ టాప్ మోడ్ అయిన రష్ మోడ్లో వచ్చేసి 90 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది చెప్తున్నారు అనమాట. 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అనేసి. అండ్ మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడ్స్ నేను చెప్పాను కదా, ఎకో మోడ్, రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్ ఇది. అండ్ మోడ్స్ పరంగా కూడా రేంజ్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీల్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 14 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవి, MRF టైర్స్ ఇవి.
అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఇది కాయిల్ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అడ్జస్టబుల్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ కూడా 14" అలా వీల్స్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కాయిల్ ఇక్కడ కూడా ఉంది, అడ్జస్టబుల్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి CBS అని రాయడం జరిగింది అనమాట, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేసి. సో బ్రేకింగ్ పరంగా కానీ, కంఫర్ట్ పరంగా కానీ, అండ్ ఏ పరంగా చూసుకున్నా కానీ, సో మీకు సేఫ్టీ పరంగా చూసుకున్న రివర్ ఇండి చాలా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా సో ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో వీళ్ళు లార్జెస్ట్ సస్పెన్షన్ చెప్తున్నారు అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ షాక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుందనేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఆ విషయం నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నా అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు రైట్ రివ్యూ కూడా రాబోతుంది. సో ఆ వీడియో కూడా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో మేజర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఈ స్కూటర్లో బూట్ స్పేస్ అండి. సో బూట్ స్పేస్ వచ్చేసి 43 లీటర్స్ లార్జ్ బూట్ స్పేస్ అనమాట. సో దీంట్లో ఇక్కడ పెద్ద ఫుల్ ఫేస్ హెల్మెట్ ఈజీగా పడుతుంది. ఆ తర్వాత కూడా ఇక్కడ మొత్తం మీకు ఏం థింగ్స్ కావాలో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేసి బూట్ ల్యాంప్ చూస్తున్నారు కదా. సో నైట్ టైం ఈ బూట్ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 43 లీటర్స్ బూట్ స్పేస్ చేయడమే కాదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో పాజిటివ్ ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో చూడండి ఇది వచ్చేసి 12 లీటర్స్ గ్లవ్ బాక్స్ అనమాట. మీరు ఏమైనా మొబైల్స్ కానీ చిన్న బాటిల్స్ కానీ ఏమైనా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ. సో ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంది. సో చూసిన ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ సేఫ్టీ పరంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేయాలంటే కూడా వచ్చేసి సో లోపల ఇక్కడ ఒకటి లీవర్ ఉంటుంది అనమాట. లీవర్ని పుల్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో చూస్తున్నారా ఇది ఇక్కడ. సో మీకు ఇన్కేస్ వాటర్ పడినా, వర్షం పడినా, తడిచిపోతుంది ఏదైనా అవుతుంది భయం కూడా అవసరం లేదన్నమాట. కేసింగ్ కూడా నీట్గా ఉంది ఇక్కడ దీంట్లో చూస్తున్నారు కదా. సో ఇది లీవర్కి సంబంధించింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ రివర్ ఇండి యొక్క సిట్టింగ్ పొజిషన్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, సీట్ లెంత్ కానీ మొత్తం చూద్దాం అనమాట. ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్ చూద్దాం. సో నార్మల్గా ఇలా పెట్టినా కూడా, సో నార్మల్గా పెట్టి మామూలుగా కూర్చుంటే కూడా షార్ట్ టర్న్స్ అయితే ఏం తగలట్లేదు అనమాట. చూస్తున్నారు కదా. సో లెంత్ కానీ, సిట్టింగ్ కంఫర్ట్ కానీ ఈజీగా ఉంది. వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాదిరి ఇంత హైట్ అయితే రావు. బెటర్ ఓలా కన్నా నాకైతే కొంచెం ఇదే బెటర్ అనిపించింది అనమాట. సిట్టింగ్ కంఫర్ట్ అయితే సేమ్ యాజ్ TVS iQube అయితే ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే అనిపించింది నాకు. అండ్ ఇన్కేస్ మీకు ఏదైనా సరే లగేజ్ పెట్టుకున్న తర్వాత కాలు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటే ఎక్స్ట్రా ఫుట్ ప్యాక్స్ ఇచ్చారు వీళ్ళు. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకోటి వన్ మోర్ మేజర్ పాయింట్ అనమాట. అండ్ ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా. అండ్ ఫుట్ ప్యాక్స్ మీద పెట్టుకుంటే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ పెట్టుకుంటే కంఫర్ట్ ఉంది, మనం ఇక్కడ పెట్టుకుంటే ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. లాంగ్ జర్నీస్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ సీట్ కుషనింగ్ విషయానికి వస్తే సీట్ కుషనింగ్ అయితే నెంబర్ 1 ఉంది, చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా సో నేను కూర్చున్న తర్వాత నా పిలియన్ డ్రైవర్ కూడా సీట్ లెంత్ అయితే చాలా ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాబ్ హ్యాండిల్ అనేది లేదు. మీరు ఇది ఎక్స్ట్రా యాక్సెస్ కింద కొనుక్కోవచ్చు అనమాట. అది మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే కూడా సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఫుట్ పిక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది. ఇక్కడ వచ్చేసి పిలియన్ డ్రైవర్ ఫుట్ రెస్ట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఇక్కడ డిఫాల్ట్ ఇవ్వలేదు, ఎక్స్ట్రా యాక్సెస్ కింద కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇది సో ఇది ఇది సపరేట్గా వచ్చేసి ఇది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఏదైనా వేరే థింగ్స్ పెట్టుకోవాలనుకున్నా యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ ఫ్రంటింగ్ కూడా చెప్పడం మర్చిపోయా, వచ్చేసి క్రాష్ గార్డ్ అనమాట ఇది. సో బండికి సేఫ్టీ పరంగా ఉంది. అండ్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. సో ఓన్లీ డిఫాల్ట్గా లేడీస్ ఫుట్ రెస్ట్ ఇచ్చింది బాగుంది నాకైతే. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 mm అనమాట, సఫిషియంట్, ఇది సరిపోతుంది బాగానే. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ ఒకే ఇవ్వకుండా మనకు సీట్ దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట. సో అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ రాయడం ఏంటంటే మ్యాక్సిమం 3 kg సార్ లోడ్ కెపాసిటీ హోల్డ్ చేస్తున్నారు చెప్పారు. అండ్ ఇక్కడ స్పేస్ కూడా చూడండి, స్పేస్ అయితే చాలా సఫిషియంటే. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ వాటర్ క్యాన్ కానీ నెక్స్ట్ సిలిండర్ కానీ ఈజీగా పట్టేసుకోవచ్చు అనమాట, ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి ఇక్కడ వచ్చేసి రివర్ అనేది నేమింగ్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ ల్యాంప్ విషయం చూడండి, కేసింగ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ హెడ్ త్రూ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మడ్ గార్డ్ కానీ ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నెంబర్ 1గా ఉందన్నమాట. అండ్ ఇండికేటర్స్ ఇక్కడ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే కూడా ఇక్కడ కూడా రివర్ అని బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హెడ్ ల్యాంప్ చూడండి, టైల్ ల్యాంప్ చూడండి ఎలా ఉందో. సో డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి అన్ని LED ఇవ్వడం జరిగింది అనమాట. ఇండికేటర్స్ కానీ ఇవి టైల్ ల్యాంప్ కానీ అన్ని LED ఇవ్వడం జరిగింది అనమాట. సో లైటింగ్ కానీ విజిబిలిటీ కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్విచెస్ విషయానికి వస్తే కూడా రైట్ సైడ్ వస్తే మోడ్ స్విచ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోటార్ కిల్ స్విచ్, ఇది అజాడస్ స్విచ్ అనమాట. నెక్స్ట్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి టచ్ డిస్ప్లే కాదు, 6 inch కలర్ డిస్ప్లే. ఇది
దీంట్లో మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది మాత్రం ఉందన్నమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నెసెసరీ అయితే ఏం లేదనమాట. సో టైం చూడండి, టైం ఉంది అండ్ మోడ్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ట్రిప్ 1 ట్రిప్ 2 ఉందన్నమాట. నెక్స్ట్ ఆ ప్రెజెంట్ ట్రిప్లో ఎంత తిరిగా అనేసి ఉంటుంది అండ్ టోటల్ ఓడో ఉంటుంది, స్పీడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ పర్సంటేజ్ అండ్ దానికి తగ్గట్టుగా రేంజ్ అనమాట. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే సింపుల్ ఇవ్వడం జరిగింది అనమాట. సైడ్ స్టాండ్ సెన్సార్ ఆన్లో ఉందన్నమాట, అందుకని చూపిస్తుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ విషయానికి వస్తే కూడా వచ్చేసి హారన్ ఇండికేటర్స్ అండ్ ఇవి వచ్చేసి హైబీన్ లోబీన్ లైట్స్ సంబంధించింది. పాస్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది, అది గుడ్ థింగ్, ఇది పాస్ ఉన్నది. సో ఇది ఇక్కడ స్విచ్చెస్ సంబంధించి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా రివర్ అనే నేమింగ్ ఇవ్వడం జరిగింది. కీస్ కూడా వచ్చేసి స్మార్ట్ కీస్ అయితే కాదు, నార్మల్ కీసే, చాలా బెస్ట్ థింగ్ ఇది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ చూస్తే కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. సో ఈ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మిర్రర్స్ విషయానికి వస్తే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది, కొంచెం చిన్నగా అనిపించింది నాకైతే. సో కొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. సైజ్ విషయానికి వస్తే కొంచెం చిన్నగానే ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ టార్క్ విషయానికి వస్తే 26 Nm పీక్ టార్క్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం గ్రేడబిలిటీ వచ్చేసి 18 degrees ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ మోడ్లో కూడా మీరు ఇద్దరు కూర్చున్నా కూడా ఈజీగా అనేది అప్పిల్ అనేది ఎక్కుతుంది అనేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 to 40 km స్పీడ్ని 3.7 secondsలో అచీవ్ చేస్తుంది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్యారంటీ విషయానికి వస్తే సో కంపెనీ వచ్చేసి బై డిఫాల్ట్ 3 years లేదా 30,000 kilometers ఇస్తుందన్నమాట. లేదా ఎవరికైనా సరే ఎక్స్ట్రా వ్యారంటీ కావాలనుకుంటే ఎక్స్ట్రా 8,000 పే చేస్తే ఓవరాల్గా 5 years లేదా 50,000 kilometers అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఎక్స్ట్రా 8,000 పే చేస్తే 2 years and 20,000 kilometers ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో బెటర్ నా సజెషన్ ఎక్స్ట్రా వ్యారంటీకి వెళ్ళండి, బెటర్ అనమాట. ఎక్కువ తిరిగేవాళ్ళనమాట. సో డైలీ ఒక 50-60 kilometers 70 kilometers తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి ఎక్స్టెండ్ వ్యారంటీకి వెళ్ళి ట్రై చేయండి, 8,000 కాబట్టి. నెక్స్ట్ డెలివరీస్ విషయానికి వస్తే డెలివరీస్ వచ్చేసి ప్రెజెంట్ ఓన్లీ రివర్ ఇండి మోడల్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ బెంగళూరులో మాత్రమే ఉందన్నమాట, కర్ణాటకలో కూడా లేదు, ఓన్లీ బెంగళూరులో మాత్రం డెలివరీస్ ఉన్నాయి. అండ్ కమింగ్ 3 to 6 monthsలో వీళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఈ 100 cities వచ్చేసి మన హైదరాబాద్ కూడా ఉందని చెప్తున్నారు. అండ్ కన్ఫర్మ్ హైదరాబాద్, వైజాగ్ కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు అనమాట. అండ్ ప్రజెంట్ డెలివరీస్ విషయానికి వస్తే కూడా ఓన్లీ బెంగళూరు వాళ్ళు మాత్రమే కొనే ఛాన్స్ ఉంది. తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి కొనడం కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఛాన్స్ లేదు, వేరే స్టేట్ వాళ్ళు ఎక్కలేదు, ఓన్లీ బెంగళూరు వాళ్ళు మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. అండ్ సర్వీస్ విషయానికి వస్తే కూడా సో బెంగళూరులో కొంటారు కాబట్టి సర్వీస్ అనేది బెంగళూరులో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నేను షోరూమ్కి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా హెల్పింగ్గా ఉన్నారు అనమాట. ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా ఏం ప్రాబ్లం రాకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్లస్ పాయింట్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయన్నమాట, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి కూడా డెడికేటెడ్ ఒక వీడియో అయితే వస్తుందన్నమాట, నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే నచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కోసం నేను దగ్గర 10 hours జర్నీ చేసి బెంగళూరుకి వచ్చి మరి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. అండ్ బెంగళూరు నుంచి షోరూమ్ దగ్గర రాని కూడా ఇంకా కష్టపడ్డాం. సో ఆ కష్టాన్ని గుర్తించి ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యూచర్లో అయితే 6 months లోపల ఖచ్చితంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బండి రాబోతుంది అనమాట. అప్పుడు వస్తే నేను మళ్ళీ మన ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చాలా చోటుకి వెళ్ళేసి వీడియోస్ రికార్డ్ చేస్తాను.